బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో ఒక సామెతను మాత్రమే వాడానన్నారు. కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని, తననెవరిని కించపరచలేదని బండి సంజయ్ తెలిపారు. మహిళా కమిషన్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులందరూ నోటీస్ ఇవ్వడం నేను వినడం జరిగింది. వారు అడిగిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మహిళలకు గౌరవించే పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడి యొక్క మహిళా కమిషన్ రావడం ద్వారా సమాజంలో ఒక మంచి మెసేజ్ పోతుంది. రేపు మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోయి చెప్పుకోండి అని చెప్పి ఒక మంచి స్ఫూర్తి, ఒక మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు గౌరవంగా అడిగిన సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడం జరిగింది. కమిషన్ బయట చెప్తారు. కమిషన్ లోపల సాటిస్ఫై అని చెప్పడానికి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పినాం. వాళ్ళకు సుమారుగా ఫిర్యాదు తీసుకున్నారు, ఫిర్యాదు వచ్చినాయి, వాళ్ళు అడిగారు, మనం సమాధానం చెప్పినాం. భారతీయ జనతా పార్టీకి అటువంటి ఇంటెన్షన్ లేదు. తెలంగాణలో సామెతను మాత్రమే మామూలుగా భాషనే గౌరవప్రదంగా చెప్పిన తప్ప వేరే ఉద్దేశం లేదు. కేటీఆర్ ఏం పని కామన్ సెన్స్ లేదు, ప్రజలు చూస్తారు. ఇవాళ ఇంకా పరీక్ష పేపర్లు చేసినావు, ఎగ్జామ్ నిర్వహించే తెలియలేదు నీకు, దద్దమ్మను ఇది చేసినావు. మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు చెప్పు, సమాధానం చెప్పు. ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల ఇంతమంది పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నువ్వు మంత్రి కదా, కుక్క పిల్లల గురించి కదా ప్రాణాలు కాపాడుతలేవు, దానికి స్పందిస్తలేవు. నిన్నాక మన ఫైర్ యాక్సిడెంట్ అయింది, నీ మంత్రి కిందికి వస్తుంది కదా. అది కూడా నాలాల వల్ల కనీసం మొత్తం వరదలు చచ్చిపోతుంది నాలాల వాడి. దాన్ని నియంత్రించలేదు. వరదలు మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది, వరంగల్ మునిగిపోయింది. దాన్ని నియంత్రించు. వాడు నీ శాఖకే కదా, మరి వేరే శాఖ అయితే ఊకుంటు అయ్యాను తీసి పెట్టి నువ్వు అయ్యాను బయట ఊకపోదు కదా. మరి ఈడీను సిబిఐ బీజేపీ పార్టీ సంస్థనా కేంద్ర దానికేమో అంటే నువ్వు కరెక్ట్ కూడా కరెక్ట్ కాదా? నువ్వు అనుకునే మాత్రం రాజ్యాంగబద్ధ సంస్థలు నీ సెంట్రల్ ల్యాండ్ కూడా. మరి అలాంటప్పుడు అదాని మీద కూడా ఇవ్వాలి. అదే ఏమేయాలి? మహిళా కమిషన్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులందరూ నోటీస్ ఇవ్వడం